పర్లేదు, అది నేను కట్ చేసుకుంటాను. ఈరోజు మరి ఈరోజు మరి సెప్టెంబర్ 24వ తేదీ ఎంతో ప్రాముఖ్యమైతుంది. సారీ, నేను మరి రెండోది నేను వాడు మా కర్మ రెండు అద్భుతమైన దృశ్య కావ్యాలను చూడటం జరిగింది. వారు నేను సినిమాలో వారి అద్భుతమైన సంభాషణలతోటి వారి వేదాంతాన్ని చెప్పడం జరిగింది. అది ఎంతవరకు ప్రజలకు అర్థమైందో లేదో నాకు అర్థం కాలేదు, కానీ నాకు ఈరోజు సెప్టెంబర్ 24 వస్తారు. చెప్పండి సార్, వాయిస్ రేస్ చేయడం రావట్లేదు. ఇంకా 20 minutes అవ్వలేదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాయి. నేను సినిమా డైరెక్టర్ దీపక్ ఆదిమూలం బర్త్డే అంటండి. ఇవాళ ఏంటండి ఇది? రాష్ట్రం విడిపోయే టైంలో ఈ బర్త్డేలు ఏంటండి? నాకు తెలియక ఇలా నీ ఫస్ట్ నీ మోడలేషన్ నువ్వు చెప్పేసి అందుకేనండి గొప్ప గొప్ప నటించిన ముందు నేను సినిమాకి అసలు ఆడడం లేదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ముందే గ్రహించి చెప్పేసి అట్లా అట్లా కంటిన్యూ చేసి ఆన్లైన్ లిమిటెడ్ చేసాం. తర్వాత అదే చెప్పేసి రాజశేఖర రెడ్డి దోసే కాదు ఏం కాదు, ఇదంతా వదిలేసి ఇదంతా ఈ తర్వాత ఇక్కడ ఏం పెట్టుకుంటాం అంటే మామూలుగా ఈ సమయాన్ని ఇవన్నీ పక్కన పెట్టితే ఆదిమూలం వంశస్థుడైన దీపక్ ఆదిమూలం గారిని ఈ సందర్భంగా అభినందించలేకుండా మాత్రం ఉండలేకపోతున్నాను. రాజశేఖర రెడ్డి గారు బతికే ఉంటే దీపక్ గారి పేరు మీద ఇంకో అసెంబ్లీ రాజీనామా కట్టిస్తారు. ఫస్ట్ టైంలో పంపించలేదు. రాష్ట్రం విడిపోయే టైంలో ఎవడండి నేను సినిమా ఆదిమూలం గారు? అసలు ఏంటండి ఈ రాష్ట్రం విడిపోయే సమయంలో పుట్టినరోజులు ఏంటండి? అసలు ఏం చేస్తాడండి వీడు? ఏదో నీ బొమ్మలో నేను సినిమా తీశాడని చెప్పేసి అసలు పోనీ నేను సినిమా తీశాడు, అది యాక్టర్ ఫ్లాప్, అంతంత గొప్ప గొప్ప యాక్టర్లు పనిచేశారు, ఆయన కూడా ఫ్లాప్ అయింది, పర్వాలేదు. పోనీ నేను వాడు అదేంటంటే నేను వాడు రాలేదురా పరిస్థితుల్లో స్పైంగ్. పార్టీ సమావేశాల్లో ఇప్పుడే నాకు ఒక వార్త ఉంది. నేను సినిమా డైరెక్టర్ శ్రీ దీపక్ ఆదిమూలం గారు పుట్టినరోజు ఈ రోజుని తెలిసింది. రాష్ట్రం విడిపోయే ఈ సమయంలో ఈ పుట్టినరోజు వేయట్లేదని అసలు నేను సినిమా తీసింది రాష్ట్రాన్ని విడగొట్టడానికేనని అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు గుర్తించారు. అందుకే గొప్ప గొప్ప ఆర్టిస్ట్ నటించిన ఈ సినిమాకి గుర్తింపు లేకుండా పోయింది. ఆ తర్వాత వచ్చిన నేను వాడు మా కర్మ సినిమాకి 10కి 9 వేసి పాస్ చేశాం. ఈ చిత్రం నా పొట్టన ముక్కలు చేసింది. నేను సకుటుంబ సపరివారంగా చూసి ఆనందించాను. ఈ సమయాన్ని సందిగ్ధాన్ని పక్కన పెడితే ఆదిమూలం వంశస్థుడు అయిన దీపక్ ఆదిమూలం గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేయకుండా ఉండలేకపోతున్నాను. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే దీపక్ ఆదిమూలం గారికి ఇంకో అసెంబ్లీని రాయలసీమలో కట్టించి ఉంది. మా పార్టీ తరఫున జై ఆదిమూలం అని గర్తిస్తున్నాను. పార్టీ సమావేశంలో ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే దీపక్ ఆదిమూలం గారి బర్త్డే ఈరోజుని వేగుల ద్వారా తెలిసింది. అసలు ఈరోజు సినిమా ట్రయల్ వర్షన్, డోంట్ టేక్ సీరియస్. చెప్పు. నీకు అంటుకున్న తలకనొప్పి నాకు కూడా అంటుకుంది. ఏదో మా వంశపారం ఉన్నదేమో నాకు అక్కకి. దానికి ఎప్పుడేమో సర్ది, నాకేమో తలకాయ నొప్పి. అసలు సామాన్యంగా అంటే దీపక తమిళ ఎవరు నమ్ముతారా? మన లోకాన్ని ఇద్దరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీసి అందరికి ఇంట్రొడ్యూస్ చేద్దాం. ఇంకోటి నువ్వు ఒక మోరల్ చెప్పాను నాకు, బీయింగ్ ఏ సక్సెస్ఫుల్ పీపుల్ ది మస్ట్ బి ఏ ఫేర్ఫుల్ విత్ దట్. ఏదో ఫ్లోలో చెప్పాను నాకు.
సెండ్ ఆఫ్ లో ఎయిర్పోర్ట్ కాడ చెప్పాను నాకు అది. అవునా నీకు అర్థమైంది అప్పుడు దీపక్ అన్న చెప్పాడు కదా అర్థమై ఉంటుంది. నీకు అర్థమైంది అప్పుడు మీ అన్నయ్య కూడా అర్థమై ఉండదు. ఆపేగా నమస్కారం. నీకు నాకు ఇంగ్లీష్ సెట్ అవుతుందా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై ఆంధ్ర. ఆంధ్రాలో ఏమున్నారే, ఆంధ్ర వేస్ట్, తెలంగాణ తోడు అట్టా ఉట్ట. ఆంధ్ర రోడ్ వస్తాడే ఇవాళ రేపు ఓడాడు నీకోసం. ఫస్ట్ హ్యాపీ బర్త్డే రా. నమస్కారం. అంత మంచినా తెలిసి అంతా కులాసే అనుకుంటా అక్కడ. ఈ మధ్య ఎక్కువ నిద్రపోతలో అర్థమైంది. ఒక మధ్య డల్ ఉంది. నాకు గిఫ్ట్ ఇస్తా అని చెప్తావు ఈ ఇయర్లో, దానికోసం వెయిటింగ్. అది ఎప్పుడు వస్తుందో చూస్తున్నాను. అన్న షార్ట్ ఫిల్మ్ కేక మాటల్లో అసలు ఏమన్నా స్క్రీన్ ప్లే అసలు మంచి అన్నాక అసలు అసలు టాస్ ఎలా వస్తాయి మీకు అసలు? నువ్వు సినిమా రివ్యూ చెప్పట్లేదురా. వెయిట్, డోంట్ డిస్టర్బ్ మై ఫ్లో. అందుకే ఆపిందండి. ఫిలిం గురించి చెప్పకురా, వాన్ గురించి చెప్పేమన్నా. ఓకే ఆపే. మంచి అన్న గురించి నీకు పుట్టినరోజులు శుభాకాంక్షలు. ప్రతిసారి నా బర్త్డేకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తా ఉంటావు. లాస్ట్ 3 years నుంచి నాకు ఏదో ఒక ఫోన్ గిఫ్ట్ గా ఇస్తున్నావు, కానీ నీకు నేను మాత్రం ఏమి ఇవ్వలేకపోతున్నాను. దాని తర్వాత ఒక గిఫ్ట్ గా ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాను, అదే నీకు ఒక గిఫ్ట్. నా సపరేట్ గా నా టీం ఉన్నారు 4 members, వాళ్ళతో కలిసి చేస్తున్నాను. ఏదో మీ అంత ఎత్తు ఎదగేలా నీ ఆశీర్వాదాలు దొరుకుతాయని ఆశిస్తూ జీవితంలో పైకి ఒక మెట్టు ఎక్కాలని చూస్తున్నాను. భవన్ బాబు గురించి చెప్తాం. మా భారత్ అన్నయ్య, మా అన్నయ్య అసలు కేక. అసలు ఈ మనడి వదిలేమంటే పారిపోతుంది. చెవులు పట్టుకుని ఇష్టం వదిలేవా దూకి ట్రై చేస్తుంది పారిపోతాను.